నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిషాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. మనము శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాల్లో భాగంగా మకర రాశికి వచ్చాం. 10వ రాశి ఇది. మేషం నుంచి మనము చెప్పుకోవడం జరుగుతోంది. మీనం వరకు 10వ రాశికి వచ్చాము. మకర రాశి. గత వీడియోలో ధనుసు రాశి వారి గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మకర రాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారు, అలాగే శ్రవణ 4 పాదాల వారు, ధనిష్ట 1, 2 పాదాల వారు ఈ రాశిలోకి రావటం జరుగుతుంది. ఇక్కడ వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. ఈ రకంగా వీరికి ఈ సంవత్సర ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి అని మనం చెప్పవచ్చు. కొంత వీటికి భిన్నంగానే మనకి గురుబలం అనేది రావటం జరుగుతోంది. అలాగే తృతీయంలో శని సంచారం, ఇది కూడా మంచి సంచారమే అని చెప్పచ్చు. సప్తమంలో తన ఉచ్చక్షేత్రంలో గురువు ఉండటం అనేది జరుగుతోంది. అంటే గురుని ప్రత్యేకమైన సప్తమ వీక్షణ అనేది ఈ రాశి పైన ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి కూడా అంతా కూడా ఇంట్లో శుభమూలకమైన విషయాలన్నీ కూడా జరగటం అనేది జరుగుతుంది. అలాగే రాహుకేతువులు ద్వితీయం నుంచి డిసెంబర్ 6 వరకు కూడా కుంభంలో రాహువు, అలాగే సింహంలో కేతువు ఉన్నారు. ఇక్కడ జన్మల్లోకి రాశిలోకి రాహు రావటం జరుగుతోంది డిసెంబర్ 6 నుంచి. అలాగే సప్తమంలో కేతువు ఒకంత ఇది కొంచెం ఇబ్బంది పెట్టే అంశము అని చెప్పచ్చు. గురుబలము ఉన్నది, శని బలము ఉన్నది. కాబట్టి దీని నుంచి కొంత మనము చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్టు ఉంటే కనుక ఇంట్లోవే మనకి దాని నుంచి బయటపడచ్చు అని చెప్పచ్చు. ఏ తర్వాత చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి కూడా అద్భుతంగా ఉండబోతోంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మనం చెప్పుకున్నట్టుగా మిథున రాశి, కన్య రాశి, వృశ్చిక రాశి తర్వాత మరొక అద్భుతమైన రాశి వీరికి కూడా యోగవంతంగా ఉంది. ఈ సంవత్సరం సాధించకపోతే ఇక లేదు అన్నట్టుగా ఈ సంవత్సరం ఉండబోతోంది. మకర రాశి వారికి కూడా అద్భుతమైన ఫలితాలు అనేవి కలగబోతున్నాయి. అంటే ఒక రకంగా ఇది అది అది అని స్పెసిఫిక్గా కాకుండా అన్ని రంగాల్లో ఉన్నవారికి కూడా ఒక అద్భుతం అనేది జరుగుతుంది. వారి వారి జీవితంలో ఒక కొత్త మలుపు అనేది వారికి సాధించడం అనేది జరుగుతుంది. ఒకంత జన్మల్లోకి రాహు కేతువు రావటం వల్ల కొంత వివాహపరమైన సమస్యలు, కుటుంబంలో సమస్యలు, మాట పట్టింపు, మనం అంటే భార్యాభర్తల మధ్య తగాదాలు, గొడవలు ఇటువంటివి ఉండటం తప్పితే మనకి తృతీయంలో శని సంచారము అత్యంత యోగవంతంగా ఉంటుంది. సప్తమం నుంచి గురు వీక్షణ కూడా ఉన్నది. సప్తమంలో గురు సంచారం కూడా బాగుంది. లాభంలో మళ్ళీ గురు వీక్షణ ఉన్నది. అన్ని విధాల తృతీయంలో శని మీద కూడా గురు వీక్షణ ఉన్నది. ఒకంత మంచి ఫలితాలు అనేవి మనకి ఈ సంవత్సరం వీరికి కలగబోతున్నాయి. అన్ని రంగాల్లో వారికి కూడా విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అవ్వటం అనేది జరుగుతుంది. వీరి అంటే వారి వారి నడిచే మహర్దశ అంతర్దశలు కూడా మనము పరిశీలించుకోవాలి. వాటినే మనము అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వారి వ్యక్తిగత జాతక చక్రాన్ని కూడా పరిశీలించాలి. అక్కడ చతుర్థాధిపతి ఎలా ఉన్నారు, పంచమాధిపతి ఎలా ఉన్నారు, అలా కొంతమందికి మనం ఓవరాల్గా ఒక వ్యూ ఇవ్వబోతున్నాం. మకర రాశి వారికి ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం 26, 27లో ఎలా ఉండబోతోంది. రేపు ఈ నెల మార్చి 19వ తారీఖు నుంచి వచ్చే నెల ఏప్రిల్ 8 వరకు కూడా ఎలా ఉండబోతోంది అని ఒక ఓవర్లుక్ మాత్రమే మనం ఇక్కడ ఇవ్వబోతున్నాం. వారి వ్యక్తిగత జాతకాన్ని మనం ఇక్కడ పరిశీలించట్లేదు. గోచార ఫలితాలు మాత్రమే మనం తెలుసుకుంటున్నాం. అవి కూడా ముఖ్యమైన గురు, రాహు, శని, కేతువు గురించి మాత్రమే చెప్పుకుంటున్నాం. మిగతా వాటివి అన్నీ కూడా మనకి ఒక 40 రోజులు, నెల రోజులు రవి చంద్రుడు 2.5 రోజులకి తిరుగుతూ ఉంటారు. మిగతా గ్రహాలు నెల 40-45 రోజులు ఉంటాయి. కాబట్టి వాటి గురించి పెద్దగా మనం ఇక్కడ గోచార విషయాల్లో ఉగాది ఫలితాల్లో చెప్పుకోం. కాబట్టి వీరికి ఒకంత అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. వివాహం అయిన వారికి సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ సంవత్సరం వీరు సంతాన యోగాన్ని పొందుతారు అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే వివాహం కావాల్సిన వారికి వివాహం, సంతానం కావాల్సిన వారికి సంతానము, అలాగే ఇల్లు కొనుక్కోవాలనుకునేవారు ఇల్లు, వాహనాలు, ఇలాంటి యోగాలన్నిటికీ కూడా వీరు సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు, అలాగే చేసే ఉద్యోగం నుంచి అధికంగా ఏదైనా హైక్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. అంటే వేరొక బాధ్యతతో మనకి ప్రమోషన్స్ వచ్చి వేరే
ప్లేస్కి వెళ్ళొచ్చు, కంపెనీ కూడా మారచ్చు, హైక్స్ కూడా రావచ్చు. కాబట్టి ఇన్ని రకాలుగా ఉంది. వాహన యోగం అనేది ఇక్కడ సూచిస్తున్నది, యోగిస్తున్నది అని కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు. కాబట్టి అన్ని రంగాల వారికి కూడా ఇక్కడ బాగుంది. వ్యవసాయ రంగం వారికి కానివ్వండి, సినిమా రంగం వారికి కానీ, పరిశ్రమ రంగాలకు కానీ, అన్ని రంగాల వారికి కూడా ఇక్కడ బాగుంది అని చెప్పని మనము చెప్పవచ్చు. అలాగే చేసే పనిలో కూడా కొంత ఆచితూచి ముందుకు వెళ్ళినట్టయితే, ప్రారంభించినట్టయితే మంచి జరుగుతుంది. నడిచే దశ, మహర్దశ, అంతర్దశలకు కూడా కొంత చూసుకుని ముందుకు వెళ్ళినట్టయితే వీరికి బాగుంటుంది. కాబట్టి చెప్పుకునే పరిహారం ఏదైనా ఉంది అని అంటే కనుక వీరికి రాహుకేతువులకి కొంత పూజ చేసుకోవటము, జపం చేసుకోవటం అనేది మంచిది. దుర్గా అమ్మవారికి అలాగే గణపతి ఆరాధన చేసుకోవటం అనేది మంచి జరుగుతుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. ఇక్కడ వీరికి ఈ సంవత్సరం అదృష్టవంతుల అన్నట్టుగా వీరికి ఉంటుంది. మనం అనుకున్నట్టుగా అన్ని విధాలా కూడా వీరికి కలిసి రావటం అనేది జరుగుతుంది. అలాగే చక్కని ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్తారు. అన్ని పనులు కూడా వీరు సాధించుకుంటారు, చక్కబెడతారు అని చెప్పని మనము చెప్పవచ్చు. అలాగే రాజకీయ నాయకులకి, రాజకీయ రంగాల్లో ఉన్నవారు కూడా ఎలక్షన్స్ ఏమన్నా ఉన్నట్టయితే దానిలో విజయాన్ని సాధిస్తారు అని చెప్పని మనము చెప్పవచ్చు. అలాగే ఏదైనా ఒక విషయం సాధించాలి అని అంటే దాన్ని పట్టుబట్టి సాధిస్తారు, పక్కా ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్తారు అని చెప్పని మనము చెప్పవచ్చు. విలాసవంతమైన జీవితం అనేది వస్తుంది. అలాగే వ్యక్తి జీవితంలో మార్పులు వస్తాయి. అంటే ఆడవారి జీవితంలో మగవారు, మగవారి జీవితంలో ఆడవారు, వివాహం అనేది ఈ రాశి వారికి ఇక్కడ వస్తుంది అని చెప్పని మనము చెప్పవచ్చు. అలాగే కొంత వీరు తీసుకున్నట్టయితే విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కనబడుతోంది. ఉద్యోగ విషయాల్లో కూడా వీరు అవకాశం ఉంటుంది. మనం ఇందా చెప్పుకున్నట్టే గృహాలు కొనుగోలు చేస్తారు. ఇక్కడ ఉన్నా కానీ, విదేశాల్లో ఉన్నా కానీ గృహాలు కొనుగోలు చేసే అవకాశం అయితే వీరికి కనబడుతున్నది అని చెప్పవచ్చు. అలాగే ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు అవుతాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు, వ్యాపార భాగస్వాములు కూడా వస్తారు, విస్తరిస్తారు. కానీ ఒకంత చూసుకుని వ్యక్తిగతంగా మనకి సరిపోతుందా లేదా భాగస్వామ్యం అని చెప్పని ముందుకు వెళ్ళటం అనేది మంచిది. ఇది మనము ఓవరాల్గా ఒక వ్యూ ఇవ్వటమే కానీ వ్యక్తిగత జాతకం మాత్రం ఇక్కడ చెప్పటం లేదు, ఎవరికి ఇది ఉండదు అని చెప్పని మనం చెప్పవచ్చు. ఇక్కడ మళ్ళీ మనం చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి పరిచయాలు అనేవి ఉత్తమమైన పరిచయాలు ఏర్పడతాయి. సంపన్నమైన వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు, వ్యాపారాల్లో కలిసి వస్తుంది అంతా కూడా అని చెప్పని మనం చెప్పవచ్చు. మళ్ళీ ఒక 2 నెలల పాటు మనకి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అష్టమంలోకి గురు అతిచారం వల్ల వెళ్ళటం వల్ల కొంత బలహీన పడే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కాస్త జాగ్రత్త అవసరము. కొంత పనుల్లో నిదానం అనేది ఇక్కడ వస్తూ ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా కొంత పెట్టేట్టున్నాయి. ఇబ్బంది అంటే మనకి మోకాళ్ళ నొప్పులు, పిక్కలు ఇలాంటివి కొంత ఇబ్బంది పెడతాయి గురుని అష్టమ సంచారం వల్ల. దాని తర్వాత మళ్ళీ ఇబ్బంది అనేది లేకుండా ముందుకు వెళ్తారు అని చెప్పని మనం చెప్పవచ్చు. ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. తమ మీద తమకే నమ్మకం అనేది పెరుగుతుంది. ఏ పని అయినా నేను చేయగలను అని చెప్పని. జూన్ 1వ తారీఖు వరకు మనకి ఇక్కడ షష్టంలో ఉండటం గురువు జూన్ 2 నుంచి మనకి సప్తమంలో తన ఉచ్చరాశి అయిన కర్కాటకంలోకి రావడంతో మంచి అవకాశాలు అనేవి పుంజుకుంటారు అని చెప్పని మనం చెప్పవచ్చు. కొత్త ఉద్యోగంలోకి అడుగిడవచ్చు. అలాగే ఆస్తిపాస్తులు కొనవచ్చు. పూర్వీకుల నుంచి కూడా ఏమన్నా సంక్రమించవచ్చు. ఏమన్నా అమ్మకాలు కొనుగోలు ఉన్నప్పుడు లాభాలు వస్తాయి. మనం అమ్మే చోట మనకు రూపాయి వస్తుంది, కొనుక్కునే దాని చోట ఒకటి తక్కువ వస్తుంది అని చెప్పని మనము చెప్పవచ్చు. కుటుంబ జీవితంలో ఆనందం అనేది వెల్లివిరుస్తుంది. అంటే కొత్తగా ఇప్పుడు ఉన్నారు ఒక్కళ్ళే, వారికి వివాహం జరగటం వల్ల అదొక ఆనందం. అలాగే వివాహమైన వారికి సంతానం కలగటం అనేది అదొక ఆనందం. కాబట్టి ఈ రాశి వారికి ఇలాంటి ఆనందాలన్నీ కూడా ఈసారి ఈ సంవత్సరం మనకి కలుగుతున్నాయి అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే వ్యాపారస్తులు అందరికీ మత్స్య సంబంధ వ్యాపారాలకు, ఫ్యాక్టరీలు వాళ్ళకి, అలాగే కొనుగోలు అమ్మకాలు చేసేవారికి, దళారీలకు, మధ్యలో ఉన్నవారికి కూడా, స్థిరాస్తి క్రయ విక్రయాలకు కూడా అందరికీ కూడా ఆశించిన ఫలితాలు అనేవి వీరికి ఉంటాయి అని చెప్పని మనము చెప్పవచ్చు. అన్ని రంగాల వారికి కూడా మంచి జరుగుతుంది అని చెప్పని చెప్పవచ్చు. జన్మ రాహువు, సప్తమ కేతువు కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి రాహుకేతువులకి పరిహారం చేసుకోవటం ఈ సంవత్సరంలో వీలు కుదిరినప్పుడు కాళహస్తి వెళ్ళటము, ఎక్కడో ఒక్కడికి లేదు మన ఇంటిలోనే ఊరి దగ్గరలోనే ఉన్న నవగ్రహాలకు కనీసం ప్రదక్షిణ చేసుకోవటం, రాహుకేతువుల పూజ, వారి ప్రీత్యర్థంగా కాస్త మినువులు ఉలవలు దానం ఇచ్చుకోవటము,
అలాగే దుర్గా అమ్మవారి గణపతి ఆరాధన చేసుకున్నట్టయితే కొంత దాని నుంచి బయటపడతారు. లేకపోతే కొంత మనస్పర్ధలు ఇన్ని బాగున్నా సరే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకే కొంత లేని అనుకోని లేదా అసలు ఎప్పుడూ ఉండదు, కానీ ఆ భావన వచ్చి కొంచెం అహంకార ధోరణి అనేది వస్తూ ఉంటుంది. అంటే నేనే చేస్తున్నాను, అన్నీ కూడా నా వల్లే అవుతున్నాయి, నేనే చేస్తున్నాను అని ఎప్పుడైతే అనుకుంటామో ఆ భావన వస్తుంది. నేను కాదు, అంతా కూడా సర్వేశ్వరుడు, ఆ భగవంతుడు శ్రీమన్నారాయణుడు పరమేశ్వరుడి వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి, నేను నిమిత్త మాత్రుణ్ణి అనుకుంటే ఆ భావన మన తలకి అనేది ఎప్పుడూ ఎక్కదు. అది వచ్చిందా మనిషి పతనం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది కేవలం ఈ మకర రాశి వారికో ఇంకో రాశి వారికో కాదు, ఏ రాశి వారికైనా ఏ వ్యక్తికైనా సరే సూచిస్తుంది. కాబట్టి అన్ని విధాలా కూడా ఈ సంవత్సరం అత్యున్నతంగా ఉండబోతోంది. కాబట్టి కొంత రాహుకేతువుల పరిహారం చేసుకుని నడిచే మహర్దశ అంతర్దశలకు పరిహారం చేసుకున్నట్టయితే బాగుంటుంది అని మనం చెప్పవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.